హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అభిరుచులు. ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ ఇన్స్టంట్ టొమాటో పికిల్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది మా అమ్మమ్మ గారి సీక్రెట్ రెసిపీ అండి. ఈ వీడియోలో నేను చూపించబోయే ప్రాసెస్ చాలా ఈజియెస్ట్ ప్రాసెస్. ఎండతో పనేం లేకుండా ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు అన్నమాట. ఇక టేస్ట్ గురించి అయితే అస్సలు చెప్పక్కర్లేదండి. అన్నంలో కలుపుతూ ఉంటే నోట్లో నీళ్లు ఊరిపోతుంటాయి, అంత బాగుంటుంది. సో ఆలస్యం ఎందుకు, రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ ఇన్స్టంట్ టొమాటో పికిల్ కోసం ముందుగా దోరగా పండిన 1/2 kg వరకు టమాటాలని తీసుకోండి. ఈ టమాటాలకు మధ్యలో భాగాన్ని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత టమాటాలన్నీ ఇలా నిలువుగా స్లైసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 నుండి 5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల దాకా మెంతులు వేసుకోవాలి. వీటిని కాస్త దూరగా వేయించుకున్నాక ఇందులోనే 1/2 కప్పు దాకా పొట్టు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 8 నుండి 10 దాకా ఎండుమిర్చి, 3 రెమ్మల కరివేపాకు వేసి వీటన్నింటిని లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోండి. ఇక్కడ నేను ఇన్స్టంట్ టొమాటో పికిల్ అన్నాను కదా అండి. సో డైరెక్ట్గా తాలింపులోనే టమాటాలన్నీ మిక్సీ పట్టకుండా, చింతపండు వేయకుండా మెత్తగా ఎలా ఉడికించుకోవాలో చూపిస్తాను. ఇవన్నీ వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ మూత పెట్టి టొమాటో ముక్కలన్నీ కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు 5 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఇలా టమాటాలు కాస్త సాఫ్ట్గా అయ్యాక ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ల దాకా కారం వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి టమాటాలన్నీ ఎంత సాఫ్ట్గా అయ్యాయో. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించేసుకోవడమే. ఇన్స్టంట్ టొమాటో పికిల్ రెడీ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇన్స్టంట్ టొమాటో పికిల్ని ఇడ్లీ, దోశ, వేడి అన్నం కాంబినేషన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ రెసిపీ చేసేయచ్చు. జస్ట్ నేను చెప్పే ఈ టిప్స్ పాటిస్తే చాలు. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అభిరుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.